సో మన పవర్ వ్యూలో చూస్తున్నాం. పవర్ వ్యూలో లాస్ట్ ఈరోజు నా లాస్ట్ క్లాస్ అవుతుంది. సో ఇంకా ఏమైనా మిస్ అయిన టాపిక్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. ఒకటి ఏంటంటే మనం పవర్ వ్యూలో మిస్ అయింది. సో ఒక చార్ట్ మిస్ అయింది, వాటర్ ఫాల్ చార్ట్. సో వాటర్ ఫాల్ చార్ట్ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్. సో ఐడియా ఉంది, వాటర్ ఫాల్ చార్ట్ అంటే ఎలా ఉంటుంది అన్నమాట. దాని గురించి చూస్తున్నాను. సో వాటర్ ఫాల్ చార్ట్ ఎప్పుడైనా ఎలా ఉంటుంది వాటర్ ఫాల్ చార్ట్, ఎందుకు ఇచ్చేస్తున్నట్టు వాటర్ ఫాల్ చార్ట్. సో మన క్యూములేటివ్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే అప్పుడు మనం వాటర్ ఫాల్ చార్ట్ యూజ్ చేస్తాం అనమాట, క్యూములేటివ్ ఇన్ఫర్మేషన్ చూడడానికి. ఓకే చూద్దాం. సో ప్రాక్టికల్ గా చూద్దాం. నాకు ఎగ్జాంపుల్ తీసుకొని. సో శాంపుల్ సూపర్ స్టోర్ డేటా అండ్ డేటా లోడ్ చేశాను. ఓకే సో వాటర్ ఫాల్ చార్ట్ తీసుకున్నాను. ఓకే రైట్, వాటర్ ఫాల్ చార్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి, ఫీల్డ్ వెల్స్ ఏమున్నాయి వాటర్ ఫాల్ చార్ట్ కి. సో కేటగిరీ, వాల్యూస్, బ్రేక్ డౌన్ 3 ఉన్నాయి. చూద్దామా. సో ఫస్ట్ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ వైజ్ నేను చూద్దాం. సో ఆర్డర్ డేట్ తీసుకుంటే మన ఆర్డర్ డేట్ వైజ్ నేను చూద్దాం అనుకున్నాను. నెక్స్ట్ సేల్స్ తీసుకొచ్చి వాల్యూస్ వేస్తాను. చూడండి వాటర్ ఫాల్ చార్ట్ అంటే ఇదాన్ని. సో క్యూములేటివ్ కనిపిస్తాం. ఇప్పుడు చూడండి, సేమ్ ఇదే చార్ట్ మనం బార్ చార్ట్ తీసుకుంటే మొత్తం చూద్దాం. ఓకే సేమ్ ఇదే మనం బార్ చార్ట్ తీసుకుంటాం. సో ఇదే కాపీ పేస్ట్ చేస్తాం. సో దీన్ని నేను బార్ చార్ట్ లో కన్వర్ట్ చేస్తాను. చూడండి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి. ఇదొసరికి బార్ చార్ట్, ఇదొసరికి వాటర్ ఫాల్ చార్ట్. ఓకే సేమ్ ఇన్ఫర్మేషన్. సో మీ బార్ చార్ట్ లో డ్రాబ్యాక్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడిగాను అనుకోండి 2016 వరకు టోటల్ సేల్స్ అంత, సో 2014 నుంచి 2016 వరకు టోటల్ సేల్స్ అంత అంటే మీరు మాన్యువల్ గా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో 0.48, 0.47, 0.61. సో మీరు మాన్యువల్ గా యాడ్ చేసుకొని చెప్పాలి. అదే మీరు వాటర్ ఫాల్ చార్ట్ తీసుకుంటే క్యూములేటివ్ వస్తుంది అన్నమాట. మీకు చూడండి 2014 లో, సో మీరు డేటా లేబుల్ ఆన్ చేయండి, క్లియర్గా ఉంటుంది. సో డేటా లేబుల్ ఆన్ చేస్తే చూడండి 2014 లో 0.5, ఇక్కడ చూడండి 2015 లో కూడా 0.5 వచ్చింది. టోటల్ 1 మిలియన్ వచ్చింది 2015. అంటే 2015 వరకు 1 మిలియన్ సేల్స్ ఉన్నాయి. 2016 లో 0.6 మిలియన్ వచ్చింది. అప్ టు 2016 ఎంత ఉన్నాయి సేల్స్. సో ఇక్కడ మీరు స్కేల్ చూస్తే 1.6 మిలియన్ అనమాట. సో క్యూములేటివ్ వస్తుంది అన్నమాట. మీకు ఇక్కడ క్యూములేటివ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు క్యూములేటివ్ లేదు, సో మీరు మాన్యువల్ గా యాడ్ చేసుకోవాలి. ఇది వాటర్ ఫాల్ చార్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి క్యూములేటివ్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే వాటర్ ఫాల్ చార్ట్ యూజ్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ చూడండి, ఇంకా ఫీల్డ్ వెల్స్ వాటర్ ఫాల్ చార్ట్ ఏముంది, ఇక్కడ బ్రేక్ డౌన్ అని చెప్పేసింది కదా. సో మీరు అంటే ఇయర్ వైజ్ సేల్స్ చూస్తున్నారు, ఇంకేమైనా బ్రేక్ డౌన్ చేద్దాం కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ యాడ్ చేస్తాం. చూడండి అంటే ఇయర్ వైజ్ కేటగిరీ వైజ్ సేల్స్ అన్నమాట. అంటే ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ లో ఉన్నదేమో మనకి ఇంక్రీజ్ అయిందని, సో రెడ్ కలర్ లో ఉంటే అది డిక్రీజ్ అయింది అన్నట్టు. సేల్స్ అనేది చూడండి ఇక్కడ 2014 లో 0.48 మిలియన్ టోటల్ సేల్స్. నాకు తెలిసింది 2014 0.48 మిలియన్ టోటల్ సేల్స్. ఆ 0.9 చూడండి అక్కడ 0.48. సో ఫర్నిచర్ లో 0.01 మిలియన్ సేల్స్ పెరిగాయి. టెక్నాలజీలో 0.01 మిలియన్ సేల్స్ తగ్గాయి. అలానే ఆఫీస్ సప్లైస్ లో కూడా సేల్స్ తగ్గాయి. సో మీకు అలా ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా క్లియర్గా అర్థమవుతుంది అనమాట వాటర్ ఫాల్ చార్ట్ తీసుకుంటే. సేమ్ 2015 లో మనకి ఎక్కడ డిక్రీజ్ అవ్వలేదు, అన్ని పెరుగుతా ఉన్నాయి. టెక్నాలజీలో 0.6 సో ఇంక్రీజ్ అయింది, ఆఫీస్ సప్లైస్ లో ఇంక్రీజ్ అయింది, ఫర్నిచర్ లో కూడా ఇంక్రీజ్ అయింది. ఓకే సో మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ మనకి బ్రేక్ డౌన్ లో చూడాలంటే, అంటే ఒక పర్టికులర్ ఫీల్డ్ వైజ్ మనం చూడాలనుకున్నప్పుడు ఆ ఫీల్డ్ తీసుకొచ్చేసి ఇక్కడ వేస్తాం అనమాట బ్రేక్ డౌన్ లో. ఓకే సో మీకు సపోజ్ రీజియన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి ఈస్ట్, సెంట్రల్, వెస్ట్, సౌత్, ఇలా 4 డిఫరెంట్ రీజన్స్ వైజ్ మనకు కనిపిస్తుంది అనమాట. సో సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి డిక్రీజ్ అవుతున్నాయి, ప్లస్ క్యూములేటివ్ వస్తుంది అనమాట మీకు. సో క్యూములేటివ్ గా ఎలా ఉంది డేటా అని చెప్పేసి వస్తుంది మీకు. ఓకే సో ఇది వాటర్ ఫాల్ చార్ట్ అనమాట. సో నేను గుర్తుపెట్టుకుని వాటర్ ఫాల్ చార్ట్ వచ్చేసరికి ఎందుకంటే క్యూములేటివ్ ఇన్ఫర్మేషన్ చూడడానికి యూజ్ చేస్తాం వాటర్ ఫాల్ చార్ట్. ఓకే సో విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజువల్స్ మనం ఏమైనా మిస్ అయ్యాం చూడండి. బార్ చార్ట్స్ అన్ని డిస్కస్ చేసాం. ఓకే ఇవన్నీ లైన్ చార్ట్ ట్రెండ్ కోసం చూసాం.
సో వాటర్ ఫాల్ చార్ట్, ఫన్నల్ చార్ట్ నేను చూసాం, స్కాటర్ ప్లాట్ చార్ట్ చూసాం, పై చార్ట్, డోనట్ చార్ట్, ట్రీ మ్యాప్, మ్యాప్ చార్ట్, ఫీల్డ్ మ్యాప్ చార్ట్, గేజ్, ఇవన్నీ కేపీఐస్, గేజ్ కార్డు, మల్టీరో కార్డు, కేపీఐ చూసాం. ఇది స్లైసర్. సో టేబుల్, మ్యాట్రిక్స్, ఇదోసరికి ఆర్పివై ఉంది కదా, ఈ ఆర్ స్క్రిప్ట్ ఉంది కదా, ఆర్ స్క్రిప్ట్ యూజ్ చేసేసి చేయాలంటే ఇది యూజ్ చేస్తాం అన్నమాట. పైథాన్ స్క్రిప్ట్ యూజ్ చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తాం అన్నమాట, ఈ విజువల్. ఓకే, నెక్స్ట్ చూడండి, కీ ఇన్ఫ్లుయెన్సర్, డీకంపోజిషన్. ఈ రెండోసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట, ఈ మనకు సంబంధం లేదు. ఏ టీం వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కీ ఇన్ఫ్లుయెన్సర్ ఒకటి, డీకంపోజిషన్ ట్రీ ఒకటి. ఓకే, నెక్స్ట్ చూడండి, అక్కడ Q&A. మీకు ఇక్కడ Q&A ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ మీరు క్వశ్చన్స్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ పవర్ బిఐ యాప్ మ్యాప్స్ అనమాట. ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి, పవర్ యాప్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఇవి కూడా అవసరం లేదు. మీకు ఎక్కువ విజువల్స్, ఇంకా ఇవి కాకుండా ఇంకా వేరే విజువల్స్ ఏమైనా కావాలా అన్నప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ చూడండి, గెట్ మోర్ విజువల్స్ కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పవర్ బిఐ సర్వీస్ అకౌంట్ కావాలన్నమాట. సో పవర్ బిఐ సర్వీస్ అకౌంట్ ఇక్కడ మీరు ఎంటర్ చేయగానే మీకు మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్తారనమాట. సో మనకి ఎలా అయితే గూగుల్ ప్లే స్టోర్ ఉంటుందో, అలానే మైక్రోసాఫ్ట్ ప్లే స్టోర్ ఉంటుంది అనమాట, మైక్రోసాఫ్ట్ స్టోర్. సో అందులో ఏంటంటే కస్టమ్ విజువల్స్ కొన్ని ఉంటాయి. మీరు అవి డౌన్లోడ్ చేసుకుంటే వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అయితే మనకి మొబైల్లో థీమ్స్ మనకి ఎక్కువ కావాలంటే, మోర్ థీమ్స్ కావాలంటే ఇక్కడ స్టోర్లోకి వెళ్తాం కదా, సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మీ మొబైల్కి పెట్టి వేసుకోవచ్చు, అప్లై చేయొచ్చు. సో అలానే ఇక్కడ కూడా అంతే అనమాట. మనకి మోర్ విజువల్స్ కావాలంటే ఇవి డిఫాల్ట్ విజువల్స్. ఇవి కాకుండా మీకు ఎక్కువ విజువల్స్ కావాలంటే మీరు అందులోకి వెళ్ళేసేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను. కాపీ అవ్వట్లేదు అక్కడ నుంచి. ఓకే, చిన్న డౌట్ అన్నా. చెప్పు. ఏంలా ఇప్పుడు చార్ట్ వేసాము, ఓకే, బార్ చార్ట్ వేసాము. ఇప్పుడు నార్త్ రీజియన్, సౌత్ రీజియన్ ఇవన్నీ ఉన్నాయి. అవును, మనం ఇప్పుడు లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు సపోజ్ నాకు అన్ని రీజియన్స్ ది మనం ఒక్క చార్ట్ లోనే పెడదాము. బట్ సౌత్ లో ఇప్పుడు నాకు ఓన్లీ సౌత్ ఒక్కడికే కనపడాలనుకో, అంటే వాడి మెయిల్ ఐడి వాడికి ఎలా, అంటే యాక్సెస్ ఎలా ఇస్తాము అని. అదే అది పవర్ బిఐ సర్వీస్ లో చూపిస్తాను. నెక్స్ట్ మనకి మాడ్యూల్ ఉంది కదా, సో పవర్ బిఐ సర్వీస్, ఓకే, సో చూపిస్తాను అప్పుడు. సో పవర్ బిఐ సర్వీస్ లో యాక్సెస్ ఎలా ఇస్తాము అవన్నీ పవర్ బిఐ సర్వీస్ లో వస్తాయి అన్నమాట, చూపిస్తాను. ఆ రోజు మనం టెస్టింగ్ కూడా చేసాం, గుర్తుందా? సో 4 రోల్స్ క్రియేట్ చేసాము, సౌత్, సెంట్రల్ రీజియన్ అని చెప్పేసి టెస్టింగ్ అని చెప్పేసి చూసాము. సో మనకి చూపిస్తాను, పవర్ బిఐ సర్వీస్ వచ్చినప్పుడు అది ఒక కాన్సెప్ట్ అన్నమాట, రో లెవెల్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ లో డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా, అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. లోడ్ అవ్వట్లేదు, పవర్ బిఐ విజువల్స్ లోడ్ అవ్వట్లేదు ఎంత. సో చూద్దాం. సో ఇక్కడ మీరు మోర్ విజువల్స్ కావాలంటే ఇక్కడ మీరు గెట్ మోర్ విజువల్స్ క్లిక్ చేసి మీరు పవర్ బిఐ సర్వీస్ అకౌంట్ తో లాగిన్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. లోడ్ అవ్వట్లేదు ఎందుకు ఇక్కడ. ఓకే, చూస్తాను. సో ఇక్కడ మీకు మోర్ విజువల్స్ కనిపిస్తే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని, డౌన్లోడ్ చేస్తే ఏమవుద్దంటే ఇక్కడ యాడ్ అవుద్ది అనమాట, ఈ లిస్ట్ లోకి యాడ్ అవుద్ది ఇక్కడ. అది దాన్ని మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు విజువల్స్ లో. ఓకే, సివి మనకి ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజువల్స్. ఓకే, ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ చూద్దాం ఇందులోనే, విజువలైజేషన్స్ లో కొన్ని కాన్సెప్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే సింపుల్, కేటగిరీ వైజ్ సేల్స్ చూద్దాం, లేదా సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ తీసుకోండి.
ఓకే, సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ బై ఒక బార్ చార్ట్ తీసుకుంటాను. ఓకే, తీసుకున్నాను. సబ్ కేటగిరీ వైజ్ సేల్స్, ఫైన్. సబ్ కేటగిరీ సేల్స్. ఓకే, సబ్ కేటగిరీ వైజ్ సేల్స్. సో డేటా లేబుల్ ఆన్ చేస్తాం. సో ఇది చూడండి, డేటా అనేది మనకి ఎలా స్టార్ట్ అయిందంటే బేస్డ్ ఆన్ ద సేల్స్ వాల్యూ. అంటే సేల్స్ ఎక్కువ ఉన్న దగ్గర ఫస్ట్ సేల్స్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత లాస్ట్కి వస్తే సేల్స్ తక్కువ అయింది. అంటే మనకి ఆ సేల్స్ అమౌంట్ బేస్ చేసుకుని డేటా స్టార్ట్ అయింది ఇక్కడ గ్రాఫ్ అనేది. ఓకే, నాకు అలా అవసరం లేదు, నాకు ఈ కేటగిరీని బేస్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు బై డిఫాల్ట్ ఏంటంటే నెంబర్ని బేస్ చేసుకొని స్టార్ట్ అవుతుంది. నాకు అలా అవసరం లేదు, నాకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్టార్ట్ అవ్వాలి కేటగిరీ అనేది. అప్పుడు ఏం చేస్తామంటే సింపుల్ అనమాట, ఇక్కడికి వెళ్ళేసేసి సార్ట్ అని చూసారు ఇక్కడ. సో ఇక్కడ చూడండి సార్ట్ బై. సో ఈ ఆప్షన్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్. సో క్రియేట్ చేశానా, ఇక వచ్చేసరికి ఫిల్టర్ అనమాట. మీరు ఏదైనా ఫిల్టర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ ఏమైనా ఫిల్టర్స్ అప్లై చేశారనుకుంటే ఆ ఫిల్టర్ ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అదే ఫిల్టర్ యాడ్ చేస్తున్నాను, రీజన్ ఫిల్టర్. ఇక్కడ ప్రజెంట్ ఫిల్టర్ ఏమి అప్లై చేయలేదు కాబట్టి ఇక్కడ ఎంటీ కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రీజన్ అప్లై చేస్తున్నాను ఫిల్టర్లో. చూడండి రీజన్ సరే సెంట్రల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే చూడండి మీరు రీజన్ ఈజ్ సెంట్రల్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఏదైతే ఫిల్టర్ అప్లై చేశారో ఆ ఫిల్టర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఏది ఫిల్టర్ అప్లై చేయలేదంటే అక్కడ బ్లాంక్ కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది అక్కడ. ఓకే, దానికోసం ఇచ్చేస్తాం ఇది ఫిల్టర్ ఆప్షన్. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ఫోకస్ మోడ్. ఫోకస్ మోడ్ అంటే మనకి ఫోకస్ మోడ్ అంటే కొద్దిగా జూమ్ లాగా కనిపిస్తుంది అనమాట, జూమ్ అవుట్ లాగా. అంటే ఎక్కువ సైజులో కనిపిస్తుంది ఇమేజ్, అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో ఫుల్ క్లియర్ ఇన్ఫర్మేషన్. ఓకే, దానికోసం మనం ఆ ఫోకస్ మోడ్ యూజ్ చేస్తాం అనమాట. సో మళ్ళీ బ్యాక్ టు రిపోర్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ ఒరిజినల్కి వచ్చేస్తాం అనమాట, ఒరిజినల్ పేజ్కి. సో దానికోసం ఈ ఫోకస్ మోడ్ యూజ్ చేస్తాం. తర్వాత చూడండి 3 డాట్స్ ఉన్నాయి, మోర్ ఆప్షన్స్ అని చూద్దాం ఇక్కడ. సో ఎక్స్పోర్ట్ డేటా. సో ఇప్పుడు మీరు క్రియేట్ చేశారు, రా డేటా ఉంటుంది కదా, ఎక్సెల్ రా డేటా, అది ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నారు. ఎక్స్పోర్ట్ తీసుకోవచ్చు మీరు. సో చూడండి ఇదే కదా మన సేల్స్ బై సబ్ కేటగిరీ మనం క్రియేట్ చేసింది. సో మీరు ఆ రా డేటా ఎక్స్పోర్ట్ తీసుకోవచ్చు అనమాట. చూడండి ఇదే కదా మన రా డేటా ఇదే కదా, సబ్ కేటగిరీ బై సేల్స్, ఇది రా డేటా. ఓకే, నెక్స్ట్ అలా ఎక్స్పోర్ట్ తీసుకోవాలంటే మీరు ఆప్షన్ చూసుకుంటారు. తర్వాత చూడండి ఆప్షన్స్ ఏమున్నాయి, షో యాజ్ టేబుల్. చూడండి ఇక్కడ షో యాజ్ టేబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, సో మీకు ఇక్కడ చార్ట్ కనిపిస్తుంది, కింద టేబుల్ ఆ రిలేటెడ్ టేబుల్ డేటా కూడా కనిపిస్తుంది అనమాట. సో చార్ట్ కనిపిస్తుంది, ఆ రిలేటెడ్ డేటా ఉంటుంది కదా, ఆ డేటా కింద టేబుల్లో కనిపిస్తుంది అనమాట. సో ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ బ్యాక్ టు రిపోర్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వెళ్తాం. నెక్స్ట్ చూడండి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి, రిమూవ్. అంటే మనకి చార్ట్ రిమూవ్ చేయాలంటే డైరెక్ట్ గా డిలీట్ లాగా అనమాట. రిమూవ్ అయితే రిమూవ్ వెళ్ళిపోయింది, చార్ట్ వెళ్ళిపోయింది. స్పాట్ లైట్. స్పాట్ లైట్ వచ్చేసరికి ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చార్ట్ కూడా తీసుకుంటాం, ఇంకొక చార్ట్ క్రియేట్ చేస్తాం. సో ఇంకొక చార్ట్ రీజన్ వైజ్ సేల్స్ తీసుకుంటాం. సో రీజన్ వైజ్ సేల్స్, రీజన్ ఎక్కడ ఉంది, PQR. ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, క్వాంటిటీ కింద ఉంది. ఫీల్డ్స్ అన్ని మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో స్టార్ట్. కరెక్ట్, క్వాంటిటీ. సో రీజన్ వైజ్ సేల్స్. ఇప్పుడు చూడండి ఓకే, ఇక్కడ మనం ఒక ఆప్షన్ డిస్కస్ చేస్తాం, స్పాట్ లైట్. స్పాట్ లైట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఒక్కటే మనకు కనిపిస్తుంది అనమాట. మిగతా ఇది ఏమైందంటే కొద్దిగా డల్ గా కనిపిస్తుంది అనమాట. ఇది ఒకటే అంటే స్పాట్ లైట్, దీన్ని ఒకటే హైలైట్ చేసినట్టు అనమాట. సో మీరు సెకండ్ ఇమేజ్ చూడండి, ఆటోమేటిక్ గా కొద్దిగా లైట్ కలర్ లో కనిపిస్తుంది అనమాట మీకు, ఎందుకంటే స్పాట్ లైట్ ఆన్ చేశారు కాబట్టి ఇమేజ్ కి. మళ్ళీ ఆఫ్ చేస్తే స్పాట్ లైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు స్పాట్ లైట్ ఆన్ చేశారు అనుకోండి, సో ఇది బాగా హైలైట్ కనిపిస్తుంది, కొద్దిగా లైట్ గా కనిపిస్తుంది అనమాట. దానికోసం స్పాట్ లైట్ యూజ్ చేస్తాం. ఏదైనా ఒక మల్టిపుల్ విజువల్స్ ఉన్నప్పుడు, ఏదైనా పర్టికులర్ విజువల్ మీకు హైలైట్ గా కనిపించాలన్నప్పుడు స్పాట్ లైట్ ఆన్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అనమాట. సో చూడండి ఇక్కడ రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చు ఈ గ్రాఫ్.
ఈ చార్ట్ రిమూవ్ చేయాలంటే క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇది ఇంపార్టెంట్. సో సార్ట్ అన్నమాట. సో మన ఎక్సెల్ లో సార్టింగ్ ఎలా ఉందో సేమ్ ఆప్షన్ ఇక్కడ చూడండి. సార్ట్ బై ఏముంది ఇక్కడ, ఏది హైలైట్ అయింది, సేల్స్ హైలైట్ అయింది చూడండి. ఇక్కడ ఎల్లో కలర్ లో సేల్స్ దగ్గర ఎల్లో కలర్ ఉంది, అంటే మనకి డేటా అనేది ఈ విజువల్ అనేది సేల్స్ ని బేస్ చేసుకొని సార్ట్ అయింది. ఓకే, సార్టింగ్ లో 2 టైప్స్ అండి, అసెండింగ్, డిసెండింగ్. సో ఇక్కడ చూడండి ఏది హైలైట్ ఉంది, డిసెండింగ్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది. అంటే డిసెండింగ్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్, అంటే హైయెస్ట్ టు లోయెస్ట్. అందువల్ల మనకేమవుతుందంటే డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది. మీకు నాకు అలా వద్దు, నాకు అసెండింగ్ అంటే స్టార్టింగ్ లో ఉండాలి, తర్వాత ఇంక్రీజింగ్ ఉండాలి, హైయెస్ట్ ఉండాలి. అప్పుడు ఏం చేస్తామంటే సార్ట్ అసెండింగ్ క్లిక్ చేస్తే చూడండి సేమ్ చార్ట్ రివర్స్ వస్తుంది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ లో వాల్యూస్ వస్తాయి, తర్వాత హై వాల్యూస్ వస్తాయి. ఓకే, సార్ట్ బై సేల్స్. ఓకే, సేల్స్ లో అసెండింగ్, డిసెండింగ్ ఉంది. అలా కాకుండా సేల్స్ అంటే సేల్స్ వాల్యూ బేస్ చేసుకుని నాకు సార్టింగ్ ఉంది, నాకు సబ్ కేటగిరీ బేస్ చేసుకుని సార్టింగ్, అంటే నాకు ఆల్ఫాబెటికల్ కింద సబ్ కేటగిరీ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ సబ్ కేటగిరీ నేమ్స్ ని బేస్ చేసుకుని నాకు సార్ట్ అవ్వాలి. ఓకే, అప్పుడు సబ్ కేటగిరీ క్లిక్ చేస్తాం అన్నమాట. చూడండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో స్టార్ట్ ఉంది. యాక్సెసరీస్ ఫస్ట్ ఏ కదా స్టార్ట్ అయ్యింది, ఏ టు టీ. టీ తర్వాత మనకేం లేవు, ఏ బి సి అట్లా లాస్ట్ టీ. అట్లా నాకు ఫస్ట్ టీ రావాలి, తర్వాత ఏ రావాలంటే సార్ట్ డిసెండింగ్ అనమాట. సార్ట్ బై సబ్ కేటగిరీ, బట్ డిసెండింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ లో చూసుకోండి. ఫస్ట్ టీతో రావాలి, తర్వాత లాస్ట్ లో ఏ రావాలి. అప్పుడు ఇట్లా క్లిక్ చేస్తాం డిసెండింగ్, ఫస్ట్ టీ వస్తుంది, తర్వాత ఏ వస్తుంది. ఓకే, సో దానికోసం ఈ సార్టింగ్ ఆప్షన్ ఇచ్చేస్తాం అన్నమాట. సార్టింగ్ ఆప్షన్. సో ఇవన్నీ మల్టిపుల్ ఆప్షన్స్ మనకి ఎందుకు. ఓకే, రైట్. ఇంకొకటి చూడండి, సార్టింగ్ లోనే ఇంకొకటి కీ ఒకటి ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఒక డేటా లోడ్ చేస్తాను చూడండి. ఇది డేటా నేను లోడ్ చేసేది సింపుల్ డేటా, ఇది కాదు సారీ, ఇది డేటా. ఏం లేదు, డేటా ఏముందంటే సో మంత్ వైజ్ సేల్స్ ఉంది అనమాట. మంత్ వైజ్ సేల్స్ ఈ మంత్ నెంబర్ ఉంది. ఓకే, మంత్ వైజ్ సేల్స్ ఉంది, ఈ నెంబర్ ఉంది. ఇంకా క్లియర్ గా రావాలంటే సో మంత్ ఉంది, మంత్ వైజ్ సేల్స్ ఉన్నాయి, నెక్స్ట్ మంత్ నెంబర్ ఉంది, జస్ట్ మంత్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, రైట్. సో ఈ డేటా లోడ్ చేస్తాను. ఇది టేబుల్ నేమ్. ఓకే, సో గెట్ డేటా ఎక్సెల్. సో ఇందులో కదా మనకి డేటా ఉంది, డీడీలో ఉంది డేటా, మంత్లీ సేల్స్ లోడ్. ఓకే ఫైన్. సో డేటా లోడ్ అయింది, ఇది మంత్లీ సేల్స్. ఓకే, ఒక బార్ చార్ట్ తీసుకున్నాను, సింపుల్ గా బార్ చార్ట్ తీసుకున్నాను. నాకు మంత్ వైజ్ సేల్స్ ఎంత ఉందో కావాలి, సింపుల్ నాకు ఒక రిపోర్ట్ కావాలి, మంత్ వైజ్ సేల్స్ ఎంత ఉందో కావాలి. సో మంత్ సేల్స్. ఓకే, రైట్. సో డేటా లేబుల్ ఆన్ చేస్తాం. ఫైన్. ఓకే, సో మనం చెప్పాను కదా బై డిఫాల్ట్ గా మనకి డేటా అనేది ఎలా సార్ట్ అవుద్ది. సో బేస్డ్ ఆన్ ద సేల్స్ అమౌంట్ బట్టి హైయెస్ట్ టు లోయెస్ట్ సార్ట్ అవుద్ది అనమాట. బై డిఫాల్ట్ గా హైయెస్ట్ టు లోయెస్ట్ సార్ట్ అవుద్ది. కరెక్ట్, సో ప్రాబ్లం లేదు. ఒకవేళ మనకు చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మంత్ వైజ్ నాకు సార్ట్ అవ్వాలంటే మంత్ వైజ్ సార్ట్ చేసుకోవచ్చు మీరు. చూడండి, అంటే మంత్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సార్ట్ అవుతుంది అనమాట. సో మంత్ అసెండింగ్ పెట్టాం అనుకోండి, చూడండి ఏతో స్టార్ట్ అవుతుంది ఫస్ట్, లాస్ట్ ఎస్ తర్వాత మనకి టీతో కానీ యూతో కానీ మంత్ నేమ్స్ ఏమి స్టార్ట్ అవ్వవు కాబట్టి సో లాస్ట్ ఎస్ అనమాట. సో మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా సరే మంత్ వైజ్ డేటా చూడాలన్నప్పుడు ఎవరైనా ఎలా చూస్తారు అంటే ఫస్ట్ జనవరితో స్టార్ట్ అవ్వాలి, ఫిబ్రవరి అట్లా రావాలి కదా. సో ఇలా వస్తే క్లియర్ గా ఉంటుంది మనకి మంత్ ఆన్ మంత్ ప్రోగ్రెస్ ఎలా ఉంది ఎలా చెప్తాను అంటే. ఇలా ఎప్పుడు రాకూడదు మనకి.
సార్టింగ్ అనేది. సో మంత్ ఉన్నప్పుడు కంపల్సరీగా మనకి క్యాలెండర్ మంత్స్ లో సార్ట్ అవ్వాలి. ఇలా సార్ట్ అయితే మనకి యూజ్ లేదు కదా. సో ఇలా సార్ట్ ఎక్కడ మరి మనకి మంత్ నేమ్ వైజ్ సార్ట్ అవ్వాలంటే మనకి ఓన్లీ 2 ఆప్షన్స్ ఇక్కడ. మంత్ అయితే మంత్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో స్టార్ట్ అవుద్ది. ఏతో స్టార్ట్ అయ్యి ఫస్ట్ వస్తాయి. ఎస్‌తో స్టార్ట్ అయ్యి లాస్ట్ వస్తాయి. అలా కాకుండా సేల్స్ తీసుకుంటే హైయెస్ట్ ఉన్నదేమో ఫస్ట్ వస్తది. లోయెస్ట్ ఉన్నదేమో లాస్ట్ వస్తది. అలా అసెండింగ్, డిసెండింగ్ బేస్ చేసుకొని. మరి నాకు అలా వద్దు. నాకు ఓన్లీ క్యాలెండర్ మంత్ బేస్ చేసుకొని కావాలి సార్టింగ్. అప్పుడు ఎలా చేస్తాం? ఓకే. ఎలా చేస్తామంటే సేమ్ సింపుల్ అన్నమాట. చూడండి ఇక్కడ. మనకి ఇందులో ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇక్కడ డేటా మోడల్‌లోకెళ్తే మోడల్ వ్యూలో ఇక్కడ మనకి చూడండి హోమ్‌లోకెళ్తే హోమ్. సో ఏదైనా ఒక కాలమ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఇక్కడ చూడండి సార్ట్ బై కాలమ్. సో మంత్ కాలమ్ సెలెక్ట్ చేసుకొని, ఈ మంత్ కాలమ్ సెలెక్ట్ చేసుకొని, ఈ మంత్ కాలమ్ అనేది దేన్ని బేస్ చేసుకొని సార్ట్ అవ్వాలంటే ఇక్కడ మనం మంత్ నంబర్ అని చెప్పేసి ఇచ్చాం. మంత్ నంబర్ ఇచ్చాం కదా. మంత్ నంబర్ బేస్ చేసుకొని సార్ట్ అవ్వాలి నాకు. ఈ మంత్ అనేది మంత్ నంబర్‌ని బేస్ చేసుకొని సార్ట్ అవ్వాలి. అప్పుడు క్లియర్ అవుద్ది కదా. మంత్ నంబర్ అంటే మనకి ఆల్ఫాబెటిక్ మంత్ నంబర్ కరెక్ట్ గానే ఉంది. సో ఫస్ట్ మంత్ నంబర్ 1 అంటే జనవరి, సెకండ్ అంటే ఫిబ్రవరి. సో నాకు డేటా అనేది మంత్ నంబర్ బేస్ చేసుకొని సార్ట్ అవ్వాలి. మంత్ కాలమ్ అనేది మంత్ కాలమ్ సెలెక్ట్ చేసుకొని సార్ట్ బై మంత్ నంబర్, సార్ట్ బై కాలమ్ అన్నమాట. ఈ ఆప్షన్ ఇచ్చేసుకుంటాం దానికి. సార్ట్ బై కాలమ్ అనే ఆప్షన్ ఇచ్చేసుకుంటాం. సో అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేద్దాం ఒక విజువల్. సో ఇదంతే ఉంచండి. ఇంకొక విజువల్ సేమ్ బార్ చార్ట్ ఇంకొకసారి తీసుకుందాం. ఓకే. బార్ చార్ట్ ఇంకోటి తీసుకున్నాను. సో ఇప్పుడు క్రియేట్ చేస్తాను. లేకపోతే ఇది తీసుకుందాం. కన్ఫ్యూజ్ కాకుండా. సో మంత్ సేల్స్. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ అర్థమైందా? ఎగ్జాక్ట్‌గా మన క్యాలెండర్ మంత్స్ ఆర్డర్‌లో వస్తుంది. ఇక్కడ చూడండి ప్రీవియస్ దాంట్లో మన క్యాలెండర్‌లో లేదు క్యాలెండర్ ఆర్డర్. ఎందుకంటే మనం అక్కడ సార్ట్ చేయలేదు కాబట్టి. సార్ట్ బై మంత్ నంబర్ అప్లై చేయలేదు కాబట్టి ఇక్కడ ఈ చార్ట్‌కి. ఇది. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ అనేది మంత్ సార్ట్ బై కాలమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట ఇది. సో మనకి ఎస్పెషల్‌గా ఇట్లా డేట్ ఫీల్డ్స్ మంత్ వైస్ సార్ట్ చేసేటప్పుడు సో ఖచ్చితంగా యూజ్ చేస్తాం దీన్ని. లేకపోతే ఏందంటే మనకి మంత్ నేమ్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో సార్ట్ అవుద్ది. సో దానివల్ల మనకి యూజ్ లేదన్నమాట. కన్‌ఫ్యూజ్ అవుద్ది ఇక్కడ. అండ్ చూడడానికి కూడా బాగోదు. ఇలా మనం ఇలా రిపోర్ట్ ఇచ్చామంటే అసలు బాగోదన్నమాట. ఓకే. సో ఇలా ఇవ్వాలి మనం. మంత్ వైస్ అంటే క్యాలెండర్ మంత్ వైస్ స్టార్ట్ చేసి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు. ఓకే. సో ఇది. సో సార్టింగ్ అన్నమాట. ఇవన్నీ సార్టింగ్ ఆప్షన్స్. ఇక్కడ మీకు కనబడదు బై డిఫాల్ట్ ఇక్కడ కనబడదు. ఇది రావాలంటే మీరు మోడల్ వ్యూలోకెళ్ళేసి సార్ట్ బై కాలమ్‌లోకెళ్ళేసి చేస్తాం అన్నమాట. ఓకే. సో ఇది. నెక్స్ట్ ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయో చూద్దామా? ఓకే. ఇక్కడ చూడండి. ఏదైనా ఒక ఓకే. సో ఏదైనా ఒక డేటా మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి నేనేం చేశానంటే ఇక్కడ జనవరి 21 బార్ ఉంది కదా. దీని మీద రైట్ క్లిక్ చేస్తాను అన్నమాట. జనవరి 21 బార్ మీద సేల్స్ 49 వచ్చినాయి టోటల్. ఓకే. సో ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నాను చూడండి. లేకపోతే ఓకే. ఇక్కడ తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ చార్ట్‌లోకి రా చెప్తాను. అంటే మన శాంపుల్ సూపర్ స్టోర్ డేటా బేస్ చేసుకొని తీసాం. సో ఇందులో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. సో ఎక్కడైనా సరే ఏదైనా ఒక పర్టిక్యులర్ బార్ ఫర్ ఎగ్జాంపుల్ చైర్స్ ఉన్నాయి. సో చైర్స్‌కి 328K టోటల్ సేల్స్ వచ్చింది. సో నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి దాని గురించి. ఎలా వస్తదంటే ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మీరు షో డేటా పాయింట్ యాస్ టేబుల్ క్లిక్ చేస్తే చూడండి. సో మీకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇక్కడ. సో ఆ 329K గురించి చైర్స్ ఓన్లీ చైర్స్ అన్నమాట ఇక్కడ ఉండేది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. చూడండి. కేటగిరీ, ప్రొడక్ట్ ఐడి ఏంటి, స్టేట్ ఏంటి మొత్తం అన్నమాట. అన్నీ వస్తాయి ఇక్కడ ఇన్ఫర్మేషన్. సో దానికోసం ఈ ఆప్షన్ ఇచ్చేస్తాం. మళ్ళీ బ్యాక్ టు రిపోర్ట్ కొడితే ఒరిజినల్ పొజిషన్‌లోకి వచ్చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇంకా చూడండి ఇంకేమైనా ఉన్నాయా? షో యాస్ టేబుల్ ఆల్రెడీ మనం చూసాం. షో యాస్ టేబుల్ అంటే ఇదే ఇన్ఫర్మేషన్ మనకు టేబుల్‌లో కనిపిస్తుంది అన్నమాట. సో కింద పైన ఇది కనిపిస్తుంది. కింద టేబుల్ కూడా కనిపిస్తుంది అన్నమాట. ఎలా వచ్చింది అంటే. నెక్స్ట్ ఆప్షన్ చూద్దామా? నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఇక్కడ.
గ్రూప్ డేటా. సో గ్రూప్ అంటే మనం కొన్ని ఫీల్డ్స్ ని గ్రూప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇట్లా మనకి మల్టిపుల్ ఏమైనా ఉన్నాయనుకోండి, గ్రూప్ డేటా. సో ఇప్పుడు నేను చూడండి ఫర్నిషింగ్ ని చైర్స్ ని ఒక గ్రూప్ చేస్తున్నాను, గ్రూప్ డేటా. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు కలిపి ఒకే గ్రూప్ లా ఒకే బార్ లా కనిపిస్తుంది అనమాట. ఫర్నిషింగ్ చైర్స్ రెండు కలిపి ఒక బార్ లా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి చైర్స్ ఫర్నిషింగ్ ఒక గ్రూప్ లా కనిపిస్తాయి, రిమైనింగ్ అన్ని కలిపి ఒక గ్రూప్ లా కనిపిస్తాయి, అదర్ రిమైనింగ్ అన్ని కలిపి అదర్. అలా ఇప్పుడు మనం గ్రూపింగ్ చేసుకోవాలన్నప్పుడు మీరు ఆప్షన్ యూజ్ చేసుకుంటారు అనమాట. చైర్స్ ఫర్నిషింగ్ కలిపి ఒక గ్రూప్, నెక్స్ట్ రిమైనింగ్ అన్ని ఒక గ్రూప్, అట్లా. ఓకే, అలా చేసుకోవచ్చు మీరు. ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. చూడండి ఇంకా ఆప్షన్స్ ఏమన్నాయో. సో తీసేస్తున్నాను ఇది. సో మళ్ళీ ఇదే తీసుకొని వస్తాను, కేటగిరీ సబ్ కేటగిరీ ఉంది కదా, అది తీసుకొని వస్తాను. ఓకే, సో ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం ఇక్కడ. సో గ్రూప్ డేటా ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ అంటే మనం సపోజ్ ఈ యాక్సెసరీస్ నా గ్రాఫ్ లో తీసేయాలి నేను. యాక్సెసరీస్ అనేది నాకు కనబడకూడదు, గ్రాఫ్ ఎక్స్క్లూడ్ చేసేయచ్చు. సో యాక్సెసరీస్ కనబడదు అనమాట మీకు. అట్లా అట్లా మీరు ఎక్స్క్లూడ్ చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట, ఎక్స్క్లూడెడ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఒక కేటగిరీ ఎక్స్క్లూడ్ చేశారని చెప్పేసి. సో మీకు మళ్ళీ తేవాలంటే దీన్ని జస్ట్ ఇక్కడ క్లోజ్ చేస్తే మళ్ళీ రిమూవ్ ఫిల్టర్ తీస్తాను చేసాను అనుకోండి, మళ్ళీ గ్రాఫ్ లో కనిపిస్తాను అనమాట యాక్సెసరీస్. ఓకే, నెక్స్ట్ అనలైజ్. సో ఏమన్నా ఇప్పుడు ఈ అనలైజ్ ఎందుకంటే మన ఇప్పుడు చేంజ్ అవుతున్నాయి అనుకోండి, ఇక్కడ ఏదన్నా వాల్యూ చేంజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎందుకు చేంజ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఒక అనాలిసిస్ వస్తుంది అనమాట. లోడ్ అవుతుంది చూడండి, ఇది అట్లా ఒక డిస్ట్రిబ్యూషన్ అనాలిసిస్ వస్తుంది. మనకి ఎక్కువ ఏమి ఇచ్చేయము, సో ఎందుకు చేంజ్ అవుతుంది అన్నట్లు అనమాట. అనేది ఇక్కడ వస్తుంది మనకి. సో నెక్స్ట్ చూడండి కాపీ. కాపీ చేసి మీరు ఎక్కడ పేస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు ఇది. ఓకే, సో ఈ మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట ఇందులో. నెక్స్ట్ చూడండి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయంటే, ఇంకేం ఆప్షన్స్ మిస్ అయ్యాము మనం అంటే, ఎస్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఏంటంటే. ఓకే, సో ఒక విజువల్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, సో నాకేంటంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే కేటగిరీ లేకపోతే రీజన్ వైజ్ సేల్స్ కావాలి నాకు. ఓకే, సో రీజన్ వైజ్ సేల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఒక డోనట్ చార్ట్ తీసుకున్నాను, రీజన్ వైజ్ సేల్స్ తీసుకున్నాను, రీజియన్ తీసుకొని వచ్చాను. ఓకే ఫైన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక చార్ట్ క్రియేట్ చేస్తున్నాను ఏంటంటే సబ్ కేటగిరీ వైజ్ సేల్స్. ఓకే, సబ్ కేటగిరీ వైజ్ సేల్స్, సబ్ కేటగిరీ సేల్స్. ఫైన్. సో డేటా లెవెల్ ఆన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే సింపుల్ అనమాట. నాకేంటంటే నాకు ఇక్కడ ఒక బుక్ మార్క్ రావాలన్నమాట. అంటే బుక్ మార్క్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నాకు ఒక విండో రావాలా, నాకు ఓన్లీ దాని మీద క్లిక్ చేస్తే అంటే నాకు ఇక్కడ 2 బుక్ మార్క్స్ రావాలి. ఫస్ట్ బుక్ మార్క్ క్రియేట్ చేస్తాను చూడండి. సో బుక్ మార్క్స్ అని చెప్పేసి మాకు కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి బుక్ మార్క్. ఓకే, బుక్ మార్క్స్ కాన్సెప్ట్ మన ఫిల్టర్స్ తెలుసు ఆల్రెడీ. సో ఇందులో చూడండి బుక్ మార్క్స్ చూడండి. సో బుక్ మార్క్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక బుక్ మార్క్స్ అని చెప్పేసి ఒక విండో ఓపెన్ అవుతుంది. యాడ్ చేయాలి, బుక్ మార్క్ యాడ్ చేస్తాను. యాడ్ క్లిక్ చేసేసి ఇక్కడ ఏమిస్తున్నా అంటే
రీజన్ వైజ్ సేల్స్ అనేస్తాను ఒక బుక్ మార్క్. ఓకే, నెక్స్ట్ ఇంకొక బుక్ మార్క్ యాడ్ చేస్తున్నాను. రీజన్ వైజ్ సేల్స్ ఒక బుక్ మార్క్, సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ ఇంకొక బుక్ మార్క్. సో మనం బుక్ మార్క్ ఎందుకు చేసుకుంటాం, మనం మామూలు గూగుల్ క్రోమ్ లో అయినా సరే బుక్ మార్క్ ఎందుకు చేస్తామంటే ఏదైనా అది లింక్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ పర్టికులర్ లింక్ లోకి వెళ్తాం. బుక్ మార్క్ అందుకనే ఇది బుక్ మార్క్ పేజ్ అంటాం. సో మనం బుక్ మార్క్ ఎందుకు చేస్తామంటే సో ఆ పర్టికులర్ పేజ్ కి అమ్మట్లో వెళ్ళాలంటే బుక్ మార్క్ చేస్తాం ఏదైనా సరే, అంతే కదా మనం చేసేది. సో దానికోసం బుక్ మార్క్ చేస్తాం. అలానే ఇందులో కూడా మనకి ఏదైనా పేజ్ కి మనం ఇమీడియట్ గా వెళ్ళాలంటే బుక్ మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నాకు ఓన్లీ రీజన్ వైజ్ సేల్స్ నేను చూడాలనుకున్నాను, ఒక బుక్ మార్క్ క్రియేట్ చేశాను. సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ చూడాలనుకున్నాను, బుక్ మార్క్ క్రియేట్ చేశాను. సో మీరు బుక్ మార్క్ క్రియేట్ చేశారు కానీ ఇంకా యాక్షన్స్ ఏమి ఇవ్వలేదు అనమాట. సో మనం బుక్ మార్క్ క్రియేట్ చేసాం, ఫైన్. ఓకే, సో కొన్ని యాక్షన్స్ ఇవ్వాలన్నమాట. సో ఎలా ఇస్తామంటే చూడండి, సో ఇన్సర్ట్ లోకి వెళ్ళేసి ఒక బటన్ తీసుకుందాం, బ్లాంక్ బటన్. ఓకే, చూడండి అక్కడ ఈ బటన్ ఏంటంటే మనకి రీజన్ వైజ్ సేల్స్. సో మీరు ఈ బటన్ టెక్స్ట్ ఇక్కడ చూడండి, బటన్ ఫార్మాట్ చేయాలంటే ఇక్కడ ఫార్మాట్ బటన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఫార్మాట్ బటన్ ఆన్ చేశాను. సో బటన్ టెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది రీజియన్ వైజ్ సేల్స్. ఓకే, రీజన్ వైజ్ సేల్స్. కొద్దిగా టెక్స్ట్ ఫార్మాట్ చేంజ్ చేసుకోండి, ఫాంట్ టెక్స్ట్ సైజ్ పెట్టాను, కలర్ వేరే కలర్ పెడతాను. సో రీజన్ వైజ్ సేల్స్. సో ఇంకొక బటన్ క్రియేట్ చేస్తున్నాను, బ్లాంక్. ఓకే, వచ్చేసరికి ఏంటంటే సబ్ కేటగిరీ వైజ్ సేల్స్. సో బటన్ టెక్స్ట్ ఫార్మాట్ చేస్తున్నాను, బటన్ టెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది కేటగిరీ సబ్ కేటగిరీ వైజ్ సేల్స్. ఓకే, సబ్ కేటగిరీ వైజ్ సేల్స్. ఫాంట్ స్టైల్ కొద్దిగా సైజ్ పెంచుతున్నాను, కలర్ వచ్చేసరికి వేరే తీసుకున్నాను. ఓకే, సబ్ కేటగిరీ వైజ్ సేల్స్, రైట్. సో బుక్ మార్క్స్ మనం క్రియేట్ చేసాం, రైట్, బుక్ మార్క్ క్రియేట్ చేసాం. ఓకే, సో రీజన్ వైజ్ సేల్స్. సో ఇక్కడ చూడండి ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ వ్యూలో. సో బుక్ మార్క్స్ తర్వాత సెలక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఇది క్లిక్ చేయండి ఒకసారి, సెలక్షన్ అనేది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ రీజన్ వైజ్ సేల్స్ ఒక బుక్ మార్క్ లో మీకు ఏమేమి కనబడాలి. నాకు రీజన్ వైజ్ సేల్స్ బుక్ మార్క్ లో ఓన్లీ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే కనబడాలి, మిగతా ఏ కనబడకూడదు. ఓన్లీ రీజన్ వైజ్ సేల్స్ అనే బుక్ మార్కులు ఏం కావాలంటే ఓన్లీ సేల్స్ బై రీజన్ అనేది మాత్రమే కనబడాలి, మిగతా అన్ని హైడ్ అయ్యి ఉండాలి. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే హైడ్ అయ్యిద్ది అనమాట. సో నాకు ఇదేం కనబడకూడదు. ఓకే, అప్డేట్ చేయాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఈ బుక్ మార్క్ లో వచ్చేసరికి ఏం సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ అనేది ఒక బుక్ మార్క్. ఈ బుక్ మార్క్ లో ఏం కావాలంటే మనకి ఓన్లీ సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ మాత్రమే కనబడాలి, మిగతా ఏది కనబడదు. చూడండి మిగతా హైడ్ చేస్తాను, మిగతా హైడ్ చేశాను, అప్డేట్ చేస్తాను. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇది కూడా తీసుకుందాం. బటన్స్ కూడా కావాలి. సో బటన్స్ కూడా కావాలి మనకి. సో బటన్స్ అని హైడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుందో. సో ఇక్కడ రీజన్ వైజ్ సేల్స్ మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా నాకు ఏం కావాలంటే ఓన్లీ రీజన్ వైజ్ సేల్స్ డేటా మాత్రం కనబడాలి. సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కనబడాలి. అంటే మనం ఈ బటన్స్ క్రియేట్ చేసాం కానీ బటన్స్ కి యాక్షన్స్ ఇవ్వలేదు ఇంకా. సో యాక్షన్స్ ఇవ్వాలన్నమాట. చూడండి ఇక్కడ క్లిక్ చేసి ఫార్మాట్ బటన్ ఉంది కదా, సో రీజన్ వైజ్ సేల్స్ అనేది క్లిక్ చేశాను. సో యాక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, యాక్షన్ ఆన్ చేసేసి ఏం కావాలి అక్కడ నాకు అది క్లిక్ చేస్తే ఏం కావాలి, బుక్ మార్క్ లోకి వెళ్ళాలి. ఏ బుక్ మార్క్, మనకు 2 బుక్ మార్క్స్ ఉన్నాయి. రీజన్ వైజ్ సేల్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తే నాకు రీజన్ వైజ్ సేల్స్ అనే బుక్ మార్క్ వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ యాక్షన్ ఇవ్వాలి, ఇక్కడ యాక్షన్ ఆన్ చేయాలి. సో టైప్ వచ్చేసరికి బుక్ మార్క్ మనకి ఇక్కడ సబ్ కేటగిరీ వైజ్ సేల్స్, రైట్, అయిపోయింది. సో ఇప్పుడు చూడండి
ఇక్కడ క్లిక్ చేయగానే మీకు చూడండి కంట్రోల్ క్లిక్ హియర్ టు ఫాలో ద లింక్. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు బుక్ మార్క్ అనమాట. ఇప్పుడు సో రీజన్ వైజ్ సేల్స్ అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి, రీజన్ వైజ్ సేల్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ బుక్ మార్క్ సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ నాకు కావాలి. ఈ బుక్ మార్క్ మీద క్లిక్ చేయండి, సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ క్లిక్ చేసాము రీజన్ వైజ్ సేల్స్. ఈ బుక్ మార్క్ మీద క్లిక్ చేస్తే అంటే మనకి కొత్త బుక్ మార్క్ మనకి ఇక్కడ ఉంది కదా. సో ఏ పేజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. వాట్సాప్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. సో రిమైనింగ్ ఏం ఓపెన్ అవ్వవు. టెలిగ్రామ్ మీద ఓపెన్ చేస్తాం, ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అలా ఇక్కడ కూడా అంతే అనమాట. సో సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ మాత్రం నేను చూడాలి. చూడండి కంట్రోల్ క్లిక్ చేస్తే సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ వస్తుంది. రీజన్ వైజ్ సేల్స్ నేను చూడాలనుకున్నాను. ఓకే, ఇంకొక బుక్ మార్క్ క్రియేట్ చేస్తాను, రీసెట్ అనమాట. అంటే రీసెట్ అంటే రెండు కనబడాలి నాకు రెండు కనబడాలి. రీసెట్ అంటే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ కావాలి. సో ఒక బుక్ మార్క్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఇంకొక బుక్ మార్క్ క్రియేట్ చేద్దాం. ఇన్సర్ట్. సో ఫస్ట్ మనకి ఒక బ్లాంక్ తీసుకోవాలి. సో ఫార్మాట్ బటన్. సో ఇది ఒకసారికి ఏమిద్దామంటే నేను రీసెట్ అని ఇస్తాను. రీసెట్. ఓకే, సో సైజ్ పెంచుతున్నాను. కలర్ వచ్చేసరికి వేరే కలర్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం యాక్షన్ బుక్ మార్క్ క్రియేట్ చేసాం. బుక్ మార్క్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ సెలక్షన్ పేన్ లో వచ్చేసి ఏమేమి విజువల్స్ కనబడాలి మీకు, ఆ బుక్ మార్క్ సెలెక్ట్ చేసుకుంటే ఏమేమి కనబడాలి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట సెలక్షన్ లోకి వెళ్ళి. సో ఈ బుక్ మార్క్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ యాడ్ చేస్తాను బుక్ మార్క్. రీసెట్. ఓకే, రీసెట్ అనే బుక్ మార్క్ సెలెక్ట్ చేసుకొని నాకు ఏం విజువల్స్ కనబడాలి. సో నాకు ఇది కూడా కనబడాలి. సో మొత్తం 4 కనబడాలి. రీసెట్ లో 4 కనబడాలి. ఓకే, అప్డేట్ చేస్తున్నాను. సో ఓకే రైట్, బుక్ మార్క్ క్రియేట్ చేసాం. మనం యాక్షన్ ఇవ్వాలి. బుక్ మార్క్ యాక్షన్ ఇవ్వాలి. యాక్షన్ ఆన్ చేసేసి బుక్ మార్క్, ఏ బుక్ మార్క్ అంటే రీసెట్ బుక్ మార్క్. డన్, అయిపోయింది. ఇప్పుడు చూడండి. సో రీజన్ వైజ్ సేల్స్ ఇది మీరు క్లిక్ చేస్తే ఓన్లీ నాకు ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం కనిపిస్తుంది. సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ బుక్ మార్క్ అనమాట. రీసెట్ అంటే మళ్ళీ 2 కనిపిస్తుంది. అర్థమైంది? సో చూడండి, అలా మనం బుక్ మార్క్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఈ బుక్ మార్క్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఓకే, ఇది ఇంకా చూడండి. మనం అర్థమైందా బుక్ మార్క్స్? ఏమైనా కన్ఫ్యూజ్ ఉందా? సో కొద్దిగా ప్రాక్టీస్ చేయండి ఒకసారి మీరు. సో ఈజీగా ఉంటుంది అన్నమాట బుక్ మార్క్స్ అనేది. కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. బుక్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బుక్ మార్క్ అనేది. షూర్ అన్న. సో ఇప్పుడు చూడండి ఇంకేం ఆప్షన్స్ మిస్ అయ్యాం మనం చూద్దామా. సో హోమ్ లోకి వెళ్తున్నాను ఫస్ట్. సో ఇవన్నీ మీకు తెలుసు, కట్, కాపీ, ఫార్మాట్, పెయింట్, సేమ్ ఎక్సెల్ ఆప్షన్స్. ఓకే, అంటే ఫార్మాట్ పెయింట్ దేనికంటే మనం ఒక విజువల్ ఫార్మాట్ చేస్తాం. ఇక్కడ మనకు చాలా ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి, చూసారు కదా ఫార్మాటింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి మనకి. సో అన్ని విజువల్స్ కి ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఒక విజువల్స్ చేస్తాము. సేమ్ ఫార్మాట్ పెయింట్ అప్లై చేస్తాం అన్నమాట. ఆ విజువల్ మీద సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింట్ అప్లై చేస్తే అన్ని విజువల్స్ కి అప్లై అవుతుంది అనమాట. సేమ్ మన ఎక్సెల్లో వార్డ్ ప్యాడ్ లో మనం ఫార్మాట్ పెయింట్ ఎలా చేస్తామో సేమ్ అలానే యూజ్ చేస్తాం ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ హోమ్ లో నెక్స్ట్ సెక్షన్ డేటా సెక్షన్. అంటే డేటా తెచ్చుకోవడానికి ఇది మీకు తెలుసు, మన పవర్ క్వరీలో ఉంది, పవర్ పివోట్ లో ఉంది, పవర్ వ్యూలో కూడా ఉంది అనమాట. డేటా తెచ్చుకోవడానికి మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటా తెచ్చుకోవడానికి ఈ ఆప్షన్స్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా. అంటే మనం పవర్ క్వరీ ఎడిటర్ లోకి వెళ్ళాలి.